అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నారాయణపూర్ మండలంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో రాత్రి బస చేయడం జరిగింది. గత కొంతకాలంగా చూస్తున్నాం యాదాద్రి కలెక్టర్ వినూత్న రీతిలో ఎక్కడికక్కడ తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులోనే భాగంగా గురుకుల పాఠశాలలో రాత్రి బస చేయడం జరిగింది. మొత్తం కూడా ఆ అధికారులకు కూడా చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఒక గురుకుల పాఠశాలను కూడా దత్తత తీసుకొని అందులో ఉన్నటువంటి సమస్యలను కూడా గుర్తించి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కూడా కోరుతున్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాల నుంచి మోడల్ స్కూల్ కి దూరం ఉండడంతో కూడా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. స్వయంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సైకిల్ పై కూడా ఆ స్కూల్ కు వెళ్లడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులతో కలిసి ఆ భోజనం చేసి మెనూ కూడా సక్రమంగా అందుతుందా లేదా, అదేవిధంగా విద్యార్థులకు విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా విద్యార్థులతో కలిసి రాత్రంతా కూడా అక్కడే ఉండడం జరిగింది. ఇప్పుడు కొత్తేం కాదు, యాదాద్రి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కాడి నుంచి కూడా ఇదే విధమైనటువంటి వరుస కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా అధికారుల విషయంలో కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఎవరు తప్పులు చేసినా ఉపేక్షించలేదు, వెంటనే సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేస్తున్నటువంటి పనికి ప్రతి ఒక్కరు కూడా శబాష్ అనేలా ఉందని చెప్పవచ్చు. ఎక్కువగా గురుకుల పాఠశాలపై దృష్టి పెట్టి కూడా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇప్పటికే ప్రభుత్వం అంతా కూడా మెస్ ఛార్జీలను పెంచింది కాబట్టి ఆ మెనూ విద్యార్థులకు అందుతుందా లేదా అని కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి యాదాద్రి కలెక్టర్ చేస్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.